సార్, మీ దగ్గర అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మీరు కల్కి భగవాన్ కోసం అద్భుతమైన గుడి కడుతున్నారు. కాని కొన్ని మంది ఏమనుకుంటున్నారంటే, మీరే కల్కి భగవాన్ అని, కొత్త అవతారం సృష్టించారని. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? దేవుడెప్పుడు తనని తాను దేవుడని అస్సలు చెప్పడు. ఎవరు నేను కల్కి అవతారం చెప్పుకుంటున్నారో వాళ్ళందర్నీ కింద పడేసి తొక్కాలి. తర్వాత అతన్ని కూడా అలాగే రజత్ శర్మ బోన్లోకి తీసుకొచ్చి విచారణ జరిపించాలి. కొంతమంది కల్కి అవతారం గురించి సినిమా కూడా తీశారు కదా? అవును, ఆ విషయమే వేరే. సినిమా చెయ్యాలి. భగవంతుడికి ఎన్ని అవతారాలున్నాయో దాన్ని బేస్ చేసుకుని సినిమాలు చేశారు, సీరియల్స్ చేశారు. నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. నేను మొట్టమొదటిసారిగా హేమామాలిని గారిని కలిసినప్పుడు హేమా గారు చెప్పారు నేను కృష్ణుడి భక్తురాల్ని అని. ఇంకా కృష్ణుడే కలియుగంలో కల్కి అవతారంగా రాబోతున్నాడని. అప్పుడు ఆమె చెప్పారు కల్కిధాముకొచ్చి రాధాకృష్ణ నాట్యం చేయబోతున్నానని చెప్పారు. ఆమె చెప్పినట్టుగానే చేశారు. ఆమె తర్వాత నాకు ఇంకొక ఐడియా కూడా ఇచ్చారు, కానీ నేను దాన్ని చేయలేకపోయాను. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. ఆమె ఏం చెప్పారంటే మీరు భగవంతుడు కల్కిని బేస్ చేసుకుని ఒక సినిమా తీయమని. కానీ రజిత్ సార్, మీరు అప్పుడు నాకు కనిపించలేదు. లేదంటే అప్పుడే నేను సినిమా తీసుండేవాడిని. ఆ రోజు మీరు నాకు దొరకలేదు. కానీ ఖచ్చితంగా సినిమా తీయాలి. నేనిప్పుడు భగవంతుని ప్రార్థిస్తున్నాను. రాబోయే అవతారం గురించి ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. భగవంతుడు రాముడు వచ్చారు, తర్వాత కృష్ణుడు వచ్చారు, పరశురాముడు వచ్చారు, ఇంకా ఆయనకి ఎన్ని రూపాలు. అవన్నీ ఈ భూమికి వచ్చేశాయి. కల్కి భగవంతుడు అవతారం చివరి అవతారం. కానీ భగవంతుడు రాలేదు, మీరు అప్పుడే అడ్వాన్స్ బుకింగ్ మొదలు పెట్టేశారా? అది ఈ జన్మలో నాకు దొరికిన సౌభాగ్యం. భగవంతుడు రాముడు వచ్చారు. అప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నాడు, నేను ఏ రూపంలో ఉన్నానని నాకు తెలీదు. అప్పుడు భగవంతుడు కృష్ణుడు వచ్చినప్పుడు ఆయన ఏ రూపంలో ఉన్నాడు, నేను ఏ రూపంలో ఉన్నాను నాకు తెలీదు. కానీ ఇది ఒక పెద్ద సౌభాగ్యం అని నేను చెప్తాను. ఎందుకంటే నాకు తెలుసు భగవంతుడు ఖచ్చితంగా వస్తాడని, ఈ భూమిపైకి వస్తాడు. అది నాకు తెలుసు. ఇంకా కల్కిధాం సృష్టించబడ్డం గురించి మీరు చెప్పారు కదా, దాన్ని చేయటానికి నాకేం అర్హత ఉంది మీరు చెప్పండి. ఒక మనిషి జీవితాంతం తలకిందులుగా నుంచున్నా కూడా ఒక చిన్న ఇల్లు కట్టలేకపోతున్నాడు చెప్పండి. ఇంకా ఎలా కల్కిధాం కట్టగలడు చెప్పండి? భగవంతుడికి ఇల్లు ఎవడు కడతాడో, ఎవరి దగ్గర భగవంతుడు చెయ్యమని చెప్తాడో వాడే చెయ్యగలడు.